ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే 15వ తేదీ నుండి మరలా జూన్ 15వ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకొని ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా. నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహ పేరితం ద్వారా పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ, మరి మార్చి 30 నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం. అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు. ఇవన్నీ కూడా 6 నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు. కొంతమంది కొట్టిబారేశారు, కొంతమంది నమ్మారు. నమ్మినా కొట్టిబారేసిన గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాన్ని మనం చేయలేం. కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాడు. మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ నెల అంటే ఈ నెలలో మే 14వ తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ గ్రహాలన్నిటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే 15వ తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని, ధనాన్ని, మేధస్సుని ప్రసాదిస్తున్నాడు. అట్లాగే మనకి ఈ నెలలోనే మే 18వ తేదీన దాదాపుగా 1.5 సంవత్సరాలు అనగా 18 నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు, ఈ 2 గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యారాశిలో కేతువు, వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అగాధాలని, ఇబ్బందులని, విపత్తులని, పిచ్చిని, ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని, ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు. కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము, మరికొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి. అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతోమంది జ్యోతిష్కులు. మరి వీరిద్దరూ కూడా మే 18వ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు. మరి గురువు అయిపోయింది, రాహు అయిపోయింది, కేతు అయిపోయింది. అసలు సిసలైనటువంటి గ్రహము, చాలా కోపావేశము, భూమిపుత్రుడు, ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము, ఆవేశము, ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు, అట్లాగే కుజుడు, అంగారకుడు అంటారు. ఈయన జూన్ 6వ తేదీన అయిపోయి 7వ తేదీన నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు. ఎవరితో ఉంటాడు ఆయన? కుజవత్ కేతువు అంటారు. యాక్చువల్లీ కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్రధర్మం. మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో. సామాన్యమైనటువంటి యోగము కాదండి, మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక. అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారు కాస్త రాహువు విడిపోతున్నాడు. కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము, అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కుజుడు జూన్ 7వ తేదీన
కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా మేషము, వృశ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి, రాశులుగా ఉన్నటువంటి వారికి, అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది. అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము, అంటే కుజుడు కేతువు అటు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచ క్షోభం కూడా కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి. అయితే మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి, యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం, అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు. ఆయన్ని మనం ఆరాధించటం, ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి. దాదాపుగా జూన్ 7వ తేదీ నుండి జూలై 29వ తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే జూన్ 17వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు కూడా ఈ రాహువు కేతువు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి. అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసర్ప యోగ దోషము అంటారు. కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ, అవాంతరాలు కానీ, అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా. కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారి సొంత జాతకరీత్యా కానివ్వండి, ప్రపంచ క్షేమం, దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు, పూజలు, హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి, కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ యొక్క కొట్లాటలు కానీ, యుద్ధాలు కానీ, ఈ భయ ప్రకంపనాలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఎన్నో రకాలైనటువంటి రాజదండనలు, అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి, అట్లాగే మిథునంలో గురుడు, అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు, కుంభంలో రాహువు, అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో 7వ తారీఖే బయటకు వచ్చేసాడు. మే 7వ తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే 31 అంటే మే 31వ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం, అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు. కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి కాలసర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద, ప్రపంచం మీద ఉంటుంది. పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి, అట్లాగే కుజరాహు కేతువులకి తప్పనిసరిగా జపాదులు, దానాదులు, హోమాదులు చేయించుకోవాలి. ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మరి ఏ రాశుల వారికి, మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఫలితాలు కలుగుతాయి, ఏ ఆనందాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం. ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే 18వ తేదీన కుంభరాశిలోకి రాహువు, సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ 7వ తేదీ నుండి జూలై 29వ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి, లేకపోతే కొంతమంది రాసుల వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద, ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద,
కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి, అట్లాగే సంతాన ప్రాప్తి గురించి, ఉద్యోగ విషయం, లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి, లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు కానివ్వండి, అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్, మెన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి, అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి, అన్నదమ్ముల సమస్యలు ఉన్నటువంటి వారు, పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం, వివాహం కానటువంటి యువతీ యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి, ఈ కుజుడి వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి, అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు, కొట్లాటికి దిగేటటువంటి వారు, వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ 41 రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం, మా యొక్క పీఠంలో ఈ యొక్క కుజరాహు కేతువులకి జపం ఆచరిస్తూ, నిత్యము కూడా 6 సార్లు సర్పసూక్త జపాన్ని ఆచరిస్తూ, వీరి యొక్క ఉపశమనార్థమై ఈ 41 రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి 6 క్షేత్రాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని, ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకు సంబంధించి జపము, అట్లాగే సర్పసూక్త జపాన్ని ఆచరించి, చివర్లో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని, నవగ్రహ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ యొక్క భస్మాన్ని, ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ 6 క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను. కాబట్టి జూన్ 7వ తేదీ నుండి జూలై 29వ తేదీ 41 రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి, కర్కాటక, సింహ, కన్యా, అట్లాగే మకర, కుంభరాశి వారు, ఈ రాశుల వారు దయచేసి సంప్రదించండి. మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు, మీ యొక్క నక్షత్రాదులు, అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహు కేతువుల దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి. దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి. మిథున రాశి వారికి మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు కూడా మరి సూర్యుడు 12వ స్థానంలో ఉండటం ద్వారా వీరికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల యందు ఏదైనా సరే వీరు వడ్డీలకు ఇచ్చినటువంటి డబ్బులు రావాలన్నా, లేకపోతే కొత్త వ్యక్తులకి పరిచయం అయ్యి వాళ్ళకి ఏదన్నా అంటే తండ్రి తరపు కానీ, లేకపోతే బంధువుల తరపు కానీ, ఎవరైనా కనుక భార్య తరపు కానీ వారికి ఎవరికైనా సరే ధనం కనుక ఇచ్చినట్లయితే అవి రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. దానివలన మాట తోలాల్సి వస్తుంది. ఆ డబ్బులు రాకపోగా వారితో కయ్యం పెరిగి కుటుంబంలో ప్రశాంతత లేకుండా, గృహ సౌఖ్యం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ జూన్ 7వ తారీఖు తర్వాత ఈ యొక్క కుజుడు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవ్వనన్న వాళ్ళే పిలిచి ఇవ్వటం, లేకపోతే వాళ్లే వచ్చి మీకు క్షమాపణ చెప్పి ధనాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి కనిపిస్తోంది. ఎందుకంటే మిథున రాశి వారికి 18వ తారీఖు మే 18వ తేదీ నుండి పాపగ్రహమైనటువంటి కేతువు ఇప్పటి వరకు గృహ అసౌకర్యాన్ని, ఇబ్బందులని, ఇల్లు కట్టుకునేటటువంటి వారికి అప్పులు దొరక్క, అప్పులు దొరికిన వాళ్ళు నానా బీభత్సం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చక్కటి 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నాడు. కుజుడు కూడా కలిసేసరికి మీకు వద్దన్నా కూడా అప్పులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ దొరికింది కదా అని చెప్పి తీసుకోకండి. ఎందుకంటే రవి యొక్క బలం గొప్పది. రవి 12వ స్థానంలో ఉండటం ద్వారా మీరు ఎంత అప్పు తీసుకుంటే మళ్ళీ తీర్చడం అంత కష్టమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఇక్కడ బుధ శుక్రుడు యొక్క అనుకూలత కూడా లాభస్థానంలో ఉండేసరికి మీరు ఒక ఫోన్ చేసి అడిగినా కూడా మీకు ధనం వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి సూర్యుడు ఒక్కడు బాలేదు కాబట్టి తండ్రి గారితో కాస్త మాట్లాడేటప్పుడు సౌకర్యవంతంగా మాట్లాడండి. అట్లాగే మనో ఏకాగ్రతతో నిశ్చలంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా తల్లైనా, తండ్రి అయినా, లేకపోతే కొడుకైనా సరే, ఎవరైనా సరే వీళ్ళిద్దరిలో ఒకరితో ఒకరు అనుకూలంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే కుటుంబానికి వీరు దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క రవి యొక్క ప్రభావం మిథున రాశి వారికి ముఖ్యంగా
ఈ అప్పుల మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. తండ్రి చేసినటువంటి అప్పులు తీరుద్దాం అనుకునే లోపల కుటుంబపరమైనటువంటి ఖర్చులు అయిపోవటం, దాని ద్వారా తండ్రి ఇంకా ఎదురు వీరిననేటటువంటి పరిస్థితి, దీని ద్వారా మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా వీరికి కనిపిస్తున్నాయి. అట్లాగే ముఖ్యంగా వ్యాపారం పరంగా చూసినట్లయితే కనుక అఖండమైనటువంటి ధన ప్రాప్తి వీరికి కలుగుతోంది. ఆకస్మికంగా వీరు అనుకోనటువంటి ప్రాప్తి కలుగుతుంది వీరికి. దాని ద్వారా ఎందుకంటే వీరు చేసినటువంటి స్వయం కృషి, కష్టము, కలిసి వచ్చేటటువంటి కాలము, ఇవన్నీ కూడా ఈ నెలలో వీరికి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క సూర్యుడు ఒక్కడే బాలేదు కానీ కుజకేతువులు బాగున్నారు. అట్లాగే బుధ శుక్రులు కూడా లాభస్థానంలో ఉండటం ద్వారా చక్కటి ఆర్థిక లాభాదేవీలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో మాత్రం అంటే విద్యార్థులు మాత్రము చక్కటి మేధా సంప్రాప్తి, ఇప్పుడే వీళ్ళు చదివిన చదువుకి సరైనటువంటి సార్థకత కలుగుతోంది. వీరు ఏదైతే మనసులో ఉన్నదో దాన్ని బుద్ధి రూపకంగా బయటికి రావటం ద్వారా చక్కగా ఎగ్జామ్స్లో ఉన్నతమైనటువంటి శ్రేణి గడించడానికి వీరికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకా కొత్త వాళ్ళతో పరిచయమై సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంటుంది. గురువుల యొక్క మన్ననలు పొందుతారు. గురువులతో చక్కగా ఐక్యమయ్యి వారి యొక్క జ్ఞానాన్ని వీరు పుణికిపుచ్చుకునేటటువంటి పరిస్థితి విద్యార్థులకి ఎదురవుతోంది. అట్లాగే సత్సంతాన లాభం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది సూర్యారాధన చేసుకోవడం ద్వారా మాత్రమే. ఎందుకంటే కొన్ని గ్రహాలు అనుకూలించినా సూర్యుడు మాత్రం అనుకూలించట్లేదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రదేశాలని చెప్పి ధనం ఖర్చు పెట్టి వెళ్తే ప్రయాణం చేస్తే ఆ ప్రయాణాల్లో ఆటంకాలు, ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నానా ఇబ్బందిపరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖానికి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితులు ఈ మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా చేసేటటువంటి ఉద్యోగ విషయాలలో కొంత జాగరూకత ఉండాలి. ఒక్కోసారి మిథున రాశి వారికి ఉన్నటువంటి ఉద్యోగం కూడా తొలగిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి రాహువు వలన. కాబట్టి మీరు దుర్గాదేవి నామస్మరణ ఎక్కువగా చేయండి. అట్లాగే సూర్యాష్టకాన్ని ప్రార్థన చేయండి. నిత్యము కూడా సూర్యుని ఏదో రకంగా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ యొక్క శని భగవంతుడు తన యొక్క దృష్టి రవి మీద పడటం ద్వారా మీరు ఉద్యోగ విషయంలో ఏదనుకున్నా సరే ఆలస్యం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యారాధన చేయండి. దానివల్ల మన సంక్షోభాలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే సూర్యుడికి సంబంధించిన జపమన్న చేయించి దానమన్న ఇవ్వడం, అంటే గోధుమలు దానం ఇవ్వడం ద్వారా కూడా వీరికి కొంత అనారోగ్య లోపాలు ఉన్నా కూడా అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఓం గం గణపతయే నమః.